హాయ్ అండి. సో మనం కనుక ఈ మధ్య కనుక చూసుకుంటే ఈ 2-3 రోజుల నుంచి మాత్రం ఎక్కడ చూసినా కూడా ఏం చూసినా కూడా విద్యార్థులు స్ట్రైక్ చేస్తారు. సో అనే విషయం మాత్రం మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. నిన్న చూసుకుంటే కనుక అశోక్ నగర్ కావచ్చు, దిశు నగర్ కావచ్చు, అర్ధరాత్రి వరకు ధర్నాలు చేసుకుంటూ డిఎస్సి వాయిదా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు లిటరలీ చాలా చాలా కూడా చెప్పడం జరిగింది. సో ఈ విషయం కనుక మనం చాలా క్లారిటీ మాట్లాడుకుంటే, సో వీళ్ళు డిఎస్సి ఎందుకు వాయిదా వేయాలనుకుంటారు, గ్రూప్ లో పోస్ట్ ఎందుకు పెంచాలనుకుంటారు, 2000 పోస్ట్ ఎందుకు పెంచాలనుకుంటారు అనే విషయం కనుక మనం మాట్లాడుకుంటే, సో ఇక్కడ డిఎస్సి విషయం ఏమవుతుందంటే, సో ఇంతకుముందు డిఎస్సి ఇంతకుముందు టెట్ రాసిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు డిఎస్సి, ఎందుకంటే వాళ్ళకి వాయిదా వేయాల్సిన అవసరం లేదు. బట్ నిన్న మొన్న రీసెంట్ గా రాసిన వాళ్ళకి అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా టెట్ రాసింది కాబట్టి వాళ్ళకు ఒక 15-20 రోజులు గ్యాప్ మాత్రమే వచ్చింది. సో చదవాల్సిన సిలబస్ వస్తుంది. సో దానివల్ల మేము చదవలేకపోతున్నాం, మేము డిఎస్సి రాయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు లిటరలీ గత 2-3 రోజుల నుంచి కూడా స్ట్రైక్ చేయడం జరిగింది. పెద్ద మొత్తం నిరసనలు కూడా చేస్తుంది. సో దీనికి ప్రభుత్వం నుంచి చీమ కొట్టినట్టు అని చెప్పేసి మనకు చాలా క్లారిటీ అర్థమవుతుంది. సో ఇలా ఎందుకు చేస్తుంది ప్రభుత్వం మాత్రం లిటరలీ మనకే కాదు, సో అమితంగా కాంగ్రెస్ పార్టీ అభిమానించే వాళ్ళకి అర్థం కావడం లేదు. సో వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, మేము ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చేసి మనకు రేవంత్ రెడ్డి కావచ్చు, మరణ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు వచ్చేసి మమ్మల్ని ఉండేందు పక్కన పెట్టండి, పుస్తకాలు కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడండి, గ్రామాల పోయి గ్రౌండ్ లెవెల్ నుంచి పోరాడండి, సో కాంగ్రెస్ పార్టీ ఓటు అయిపోయింది, మేము ఏ విధంగా అంటే ఆ విధంగా మీకు సహాయపడతాం, సో మీకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, డిఎస్సి 25,000 పోస్టులు ఇస్తామని చెప్పేసి లిటరల్లీ చెప్పారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇలా ఎందుకు జరిగిందని చెప్పేసి మరి వీళ్ళు ఇప్పుడు ఎందుకు మళ్ళీ రియలైజ్ అవుతారు, సో మీ అనవసరం ఎందుకు కాంగ్రెస్ పార్టీ కొటేషన్ అని చెప్పేసి వాళ్ళు ఎందుకు అంటున్నారు అనే విషయం మాత్రం మనకైతే అర్థం కావడం లేదు. లెటర్ కనుక చూసుకుంటే మనకి ఎంఆర్టీ కావచ్చు, మంత్రి కావచ్చు, చాలా మంది కూడా సో వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి మనకు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి విశ్వ ప్రయత్నం చేశారని చెప్పేసి మనం లిటరల్లీ మాట్లాడుకోవచ్చు. విశ్వ ప్రయత్నం లిటరల్ గా నాకు చూసుకుంటే నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే, మైపాల్ యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి అభ్యర్థి. సో ఆయన ఏం చేసిందంటే అసలు కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాలే. సో ఏమైతుందంటే, సో మనకు గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాం, సో మనకు ఉద్యోగాలు రాలేదు, సో అదే ఇది గ్రూప్ మొత్తం పేపర్ లీక్ అయిపోయింది, టీఎస్పీఎస్సీ అంతా చికాకు చేసి ఉద్యోగాలు పోస్ట్ పోన్ చేసి అని చెప్పేసి ఓళ్ళు ఎక్కడ వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకొచ్చేసి జనాల కాలు బట్టి ఏళ్ళు బట్టి గడ్డం పట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఓటించండి, కాంగ్రెస్ పార్టీ గెలిపించండి అని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేసి టీజీపీఎస్సీ ముట్టడి కావచ్చు, ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్ లో మనకు ఓయిలో లైబ్రరీలో కావచ్చు జరిగిన కొన్ని ఇన్సిడెంట్లను బట్టి మనకు వాళ్ళు టీజీపీఎస్సీలో మామూలు మనకు ఉస్మానియా క్యాంపస్ లో కొంతమంది లైబ్రరీ దగ్గర ఉండేసి డిఎస్సి వాయిదా వేయాలంటే ఈయన జీ న్యూస్ రిపోర్టర్ తో కలిసి న్యూస్ కవర్ చేయడానికి వాళ్ళని పిలిపించిన తరుణంలో పోలీసు వాళ్ళు ఇక్కడ మైపాల్ యాదవ్ చేపిస్తున్న ఇన్సిడెంట్ మొత్తం మైపాల్ యాదవ్ చేపిస్తున్న ఉద్దేశంతో మైపాల్ యాదవ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. లిటరల్లీ అరెస్ట్ చేసి అంటే తీసుకుపోయి మనకు పిఎస్ తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ తర్వాత మనకి బయటికి రావడం జరిగింది. సో అక్కడ మైపాల్ చెప్పిన విషయం ఏంటంటే, బయటకు వచ్చినాక సో నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నా, నన్నే సెల్ వేసిరంటే, నన్నే స్టేషన్ తీసుకెళ్ళంటే పరిస్థితి మిగతా వాళ్ళ కామన్ మ్యాన్ పరిస్థితి అని చెప్పేసి లెటర్ మైపాల్ యాదవ్ చెప్పడం జరిగింది. సో ఒక మైపాల్ యాదవే కాదు, ఒక పక్క జడ్సన్ కావచ్చు, ఒక గాది ఇన్నయ్య కావచ్చు, ఒక తెలంగాణ వింటలు కావచ్చు, చాలా మంది. సో వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలో వీళ్ళు విశ్వ ప్రయత్నం చేశారని చెప్పేసి లిటరల్ మనం మాట్లాడుకోవచ్చు. సో అలాంటి వాళ్ళని ఇప్పుడు ఇలా వ్యతిరేకత ఎందుకు ఏర్పడింది అని చెప్పేసి అనుకున్నా మాత్రం, ఎందుకంటే రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు కావచ్చు, రేవంత్ రెడ్డి తీసుకుని డిన్నర్ కావచ్చు, మరి వీళ్ళకు నచ్చడం లేదు కావచ్చు. సో ఇంకొక విషయం వచ్చేసి ముఖ్యంగా మనం మాట్లాడుకోవచ్చు నిరుద్యోగులు. సో నిరుద్యోగులు అయితే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన చెప్పుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి అన్యాయం జరిగింది, ఈవెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది. సో ఏమైతుంది నాకు అర్థం కావడం లేదు వీళ్ళకు. ఇప్పుడు డిఎస్సి ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేసి ఏమైతుంది, పెద్ద ప్రాబ్లం ఏం కదా, ఇన్ని రోజులు ఆగిన వాళ్ళు ఒక 2 నెలలు ఆగలేరా, ఆగుతారు, వాళ్ళ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పంతాన్ని నెక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం లిటరల్ కనుక మనం మాట్లాడుకోవచ్చు. సో నిన్న మాట్లాడుతూ వచ్చేసి కొంతమంది ఇప్పుడు మనకు మోతిలాల్ కావచ్చు, బక్క జెడ్సన్ కావచ్చు, వీళ్ళు మనకు అశోక్ సార్ కావచ్చు, వీళ్ళు నిరాహార చేస్తుంటే వీళ్ళందరూ స్వార్థం కోసం నిరాహార చేస్తుందని చెప్పేసి అంటుండ్రు. సో కొంతమంది నిరుద్యోగులు వచ్చేసి మామూలు ధర్నాలు ఇట్లా చేస్తుంటే వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పడం జరుగుతుంది. మనం మాట్లాడుతూ ఇంకా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. విద్యార్థులకు చదువుకునేటోళ్ళు అయితే ఎవరు ఇలా చేయరు, కొంతమంది ప్రతిపక్షాలు పెయిడ్ ఆర్టిస్ట్ పట్టుకొచ్చుకొని చేపిస్తుందని చెప్పేసి విద్యార్థుల మనోభావాలు దెబ్బతిందా కూడా మాట్లాడడం జరిగింది. సో దీన్ని తట్టుకునే విద్యార్థులు కొంతమంది, ఈ మాటను తట్టుకునే విద్యార్థులు కొంతమంది
నిన్న నైట్ చూసుకుని మాత్రం చాలా దారుణం. అసలు నైట్ 12 గంటల దాకా కూడా దీక్షలు ధర్నాలు కూర్చురు, స్లోగన్స్ ఇస్తున్నారు, పాటలు పాడతారు. రేవంత్ డౌన్ డౌన్, రేవంత్ డౌన్ డౌన్, వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి లిటరల్లీ చూసుకుంటే నైట్ 12 గంటల దాకా కూడా జరగడం జరిగింది. సో మరి వాళ్ళు ఇంతకన్నా ఇంత కష్టపడి ఎందుకంటారు అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటే, సో వాళ్ళకి ఏంటంటే టైం లేదు, చదవాల్సిన సిలబస్ ఎక్కువ ఉంది. బట్ అక్కడ ఒకటి వచ్చేసి మనకి ఈ రోజు వచ్చేసి మనకు బట్టి విక్రమార్క మనకు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి మనకు ప్రభుత్వం నుంచి సో మీరు నిన్న ధర్నా చేసి స్ట్రైక్ చేసి సో మీ గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి అన్ని అని చెప్పిన తర్వాత బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏం చెప్తుందంటే, మీకు ఇంకొక డిఎస్సిఎస్, ఇప్పుడు మామూలు కామెడీ కదా చూసుకున్నాం, మీకు ఇంకొక డిఎస్సిఎస్ దాంట్లో ఆవేగా పోస్ట్ ఇస్తుంటారు. అరే ఉన్న డిఎస్కే దిక్కు లేదు, దాన్ని పోస్ట్ పోయిన చేయమంటే దిక్కు దివానం లేదు అని చెప్పేసి వీలు మొత్తుకుంటే, మీకు ఇంకొక డిఎస్ ఇస్తాం, 6,000 పోస్టులు ఇస్తాం, సో మీరు దానికి కూడా అప్లై చేసుకోండి సో అంటున్నావు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ దానికి దిక్కు దివానం లేదని వీలు మొత్తుకుంటాడు. ఇంకొక డిఎస్ అంట, అసలు దీనికే పోస్ట్ పోన్ చేయమంటేనే వీళ్ళు ఏదో కొంపలు మునిగినట్టు ఇది చేస్తారు. సో ఇంకా నెక్స్ట్ డిఎస్ పరిస్థితి ఏంటని చెప్పేసి లిటరల్లీ చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. సో లిటరల్లీ మనం చూసుకున్నాం, మన తెలంగాణ ఉద్యమంలో కనుక ఆంధ్ర వాళ్ళ చేతిలో మనం ఎట్లా ఇబ్బందులు పడ్డాం, ఇవే ఇప్పుడు మన తెలంగాణ చేతుల్లో మన తెలంగాణలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మనం చూసుకున్నాం టీజీపీఎస్ ఇంటెడ్ కావచ్చు, మన ఓయి లైబ్రరీ కావచ్చు, చూసుకున్న మాత్రం అన్యాయంగా కూడా కొట్టడం జరుగుతుంది. చాలా మంది వాళ్ళ న్యూస్ వల్ల వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ నిరుద్యోగుల ఎవరనేది కూడా అవసరం లేదు. సో మీరు ధర్నాలో పాల్గొన్నట్టు తెలిస్తే మాత్రం అన్యాయంగా కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది, వాళ్ళ పైన కేసులు పెట్టడం కూడా జరుగుతుంది ఎక్కడ మాట్లాడుకుంటే. సో మరి ఇదే తీరు ఈవెన్ మన కేసీఆర్ చేసినట్టే ఇప్పుడు కేసీఆర్ చేసిన సెకండరీ కేసీఆర్ హయాంలో కూడా జరగవచ్చు, మనం జరగలేదని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పడానికి ఆస్కారం లేదు. సో జరగవచ్చు. బట్ ఏంటంటే అమితంగా కాంగ్రెస్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే కేసీఆర్ హయాంలో మరీ ఇంత దారుణంగా జరగలేదు, సో ఇప్పుడు మాత్రం చాలా దారుణంగా జరుగుతుంది. ముఖ్యంగా అయితే మైపాల్ యాదవ్ మాత్రం మనం మాట్లాడుకోవచ్చు. నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఇంత కష్టపడ్డా, 50 లక్షలు ఖర్చు పెట్టినా, అలాంటి నాపైనే దాడులు చేసి అలాంటి నన్నే తీసుకుపోయి జైల్లో వేస్తారా, అలాంటి నన్నే స్టేషన్ తనిస్తారని చెప్పేసి మైపాల్ యాదవ్ కూడా చాలా ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు రీసెంట్ అని చెప్పిన విషయం కానీ మైపాల్ యాదవ్ కానీ ఇంకా కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ కానీ కొంతమంది నిరుద్యోగులు చెప్పే విషయం ఏంటంటే, దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు ప్రసక్తి లేదు, దీన్ని విస్తృతంగా చేసి పడేస్తాం. రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటుందా ఉండదా సెకండరీ థింగ్. సో దీని గురించి ఢిల్లీకైనా వెళ్దాం, జంతర్ మంత్రికైనా స్ట్రైక్ చేస్తాం అని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు కూడా చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి కొంతమంది నాయకులు వచ్చేసి మనకు కిషన్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. సో మరి ఏమైతుంది మన రాష్ట్రంలో ఉన్నట్టుండి పచ్చగా మనకు అరే లాస్ట్ టైం గవర్నమెంట్ ఏదో చేసింది అదైంది ఇదైంది అని ముచ్చట అదే వాళ్ళు ఏదో మిస్టేక్ చేసిరు, సో ఉద్యోగులు పట్టించుకోని చెప్పేసి ఓడించేసారు. గత ప్రభుత్వం గురించి వేస్ట్ పట్టించుకోవడం అంటే ఈ విషయం ఎందుకు చెప్తుందంటే, గత ఆయన పోయిండు ఇంకొచ్చు మీరేం చేయగలుగుతారు, స్టూడెంట్స్ కి నిరుద్యోగులు మీరేం చేయగలుగుతారు, అది మాత్రమే కదా మనం మాట్లాడుకోవాల్సింది. గతంలో కేసీఆర్ చేసిండు పిఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ పెట్టి చేపిస్తుంది. పిఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ పెట్టి చేయించేంత సినిమా లేదు, అక్కడ అంత అవసరం లేదు. ఎందుకంటే మనం మాట్లాడుకుంటే కేసీఆర్ ఎక్కడ ఉండో ఏం చేస్తున్నావు తెలియని పరిస్థితి ఉంది. కేసీఆర్ నుంచి న్యూస్ రాక కొన్ని రోజులు అయిపోయింది న్యూస్ ఛానల్ కూడా. సో అది అందరు తెలిసిన విషయం. ఎవరైనా విద్యార్థులు స్వచ్ఛందంగా ఈవెన్ ఇప్పుడు పిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారో ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అలాగే స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో మేము ఎందుకు కాంగ్రెస్ పెయిడ్ మేము ఎందుకు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అయ్యాం, సో మేము మీకోసం 3 నెలలు కష్టపడ్డాం, 3 నెలలు తిండి తిప్పలు లేకుండా వాళ్ళ కాలబడి వీళ్ళ కాలబడి ఇంటికాడ ఉండి తిరిగి కష్టపడి ఇంటి తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. సో ఇప్పుడు మాకు జరుగుతున్నది మాకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము కూడా మాట్లాడడం జరిగింది. సో మరి ఈ విషయం గురించి మరి రేవంత్ రెడ్డి మాత్రం చీమగుట్టు లేని విషయం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాం అంటే, మనకు ఏ మీటింగ్ చూసుకున్నా కూడా విద్యార్థుల గురించి పాజిటివ్ గా నిరుద్యోగుల గురించి పాజిటివ్ గా మాట్లాడే సంఘటన ఎక్కడ కూడా కనబడలేదు. ఏదేదో టాపిక్ వేరే టాపిక్ మాట్లాడుతుంది. ఇప్పుడు మనకు బక్క చెడసం కావచ్చు, అశోక్ సార్ కావచ్చు, మూతలు కావచ్చు దీక్ష చేస్తే మొత్తం కొన్ని వ్యంగ్యంగా కూడా మాట్లాడడం జరుగుతుంది. మీరు ఇంకా లేట్ గా అయిపోతే మీరు ముదిరిపోయిన బెండకాయలాగా తేలిక పనికి రాకుండా పోతాం కూడా కొద్దిగా వెటకారంగా కూడా మాట్లాడడం జరుగుతుంది. లిటరల్లీ మనం చూసుకుంటే మనకు లైవ్ లోనే మాట్లాడడం జరుగుతుంది. సో మరి దీని గురించి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, దీని నుంచి విద్యార్థులు మనకు నిరుద్యోగులు ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నారు మాత్రం ఉత్కంఠ భరితంగా మాట్లాడడం జరుగుతుంది. సో చూసుకునే మాత్రం ఓయూ మొత్తం ఆల్రెడీ ఇలా ఓయూ క్యాంపస్ కి స్టూడెంట్స్ వస్తే స్టూడెంట్స్ తో పాటు వాళ్ళు పోలీస్ వ్యాన్లు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ ఇక్కడంటే వాళ్ళని తీసుకెళ్దాం అని చెప్పేసి చాలా మంది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో అక్కడ మనకు మైపాల్ యాదవ్ కావచ్చు, క్యూ సోలు కావచ్చు, అసలు ఐటీ విషయం లిటరల్ చెప్పండి, క్యూ సోలు కవర్ చేయడం అసలు మామూలు విషయం కాదు. పొద్దున క్యూలు చూస్తే వచ్చింది నాకు. రేవంత్ రెడ్డి గారు మీరు
డిఎస్సి గురించి పునరాలోచించాలి, డిఎస్సి వాయిదా వేయాలి, డిఎస్సి వాయిదా అని చెప్పి లిటరలీ క్యూనిస్ సుదర్శన్ మాట్లాడడం అస్సలు మామూలు విషయం కాదు. ఇది లిటరలీ ఇన్ని రోజులు చూస్తే నాకు ఇలా మామూలు అంటే క్యూనిస్ విషయం చూస్తుండే ఎందుకో స్క్రోల్ చేస్తుంటే క్యూనిస్ వచ్చింది అని చేసి ఏదో చెప్తున్న ఉద్దేశం ఓపెన్ చేస్తే మీరు ఇలా చేస్తే మాత్రం మీ ప్రభుత్వం కూడా ఏమన్నా అన్న రీతిలో కూడా సుదర్శన్ చెప్పడం జరిగింది. సో సో ఇది నిజంగా కొందుకు ఇది శుభ పరిణామం మనం చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వ ఎమ్మెల్సీగా ఉన్న ఒక తీర్మానం మళ్ళీ ఛానల్లో ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు అవడం లిటరల్ మామూలు విషయం కాదు. సో మనం మాత్రం మాట్లాడుకోవచ్చు లిటరల్ ఈ విషయంలో మాత్రం 100% ఒప్పుకోవచ్చు. ఇవే మన తొలి కూడా కావచ్చు. సో అంటే మన తొలి వెలుగు రవి అంటే జెన్యున్ ఉంటాడని చెప్పేసి మనం మాట్లాడుకుంటారు. కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ ని తిడతాడు 100%. ఎందుకంటే క్లాసెస్ రావచ్చు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి రఘుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇష్యూస్ రావచ్చు. సో ఆ విషయం వచ్చేసి బీఆర్ఎస్ పేరెస్ రఘుకు మామూలుగా కోపం రావడం మాత్రం సహజం అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకా కొన్ని న్యూస్ ఛానల్ కూడా అసలు మారిపోవడం అసలు హైలైట్ విషయం అనిపించింది. సో ఎందుకంటే వీళ్ళు కొంతమంది రేవంత్ రెడ్డి డబ్బా కొడతా ఉంటారు, కొంతమంది అలా చేస్తా ఉంటారు, కొంతమంది అసలు హైలైట్ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఉండే ఛానల్ కూడా కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. అందులో కొన్ని ఛానల్ ఉన్నాయి. మనకు జీ న్యూస్ శ్రీచరణ్ తో పాటు కొంతమంది కూడా మనకు కెమెరాలు కూడా లాక్కోవడం జరిగింది. సో మరి ఇది ఏ విధంగా ఉంటది, ఇది ఎంత దూరం పోతే మాత్రం మనకు ఇంకా అర్థం కూడా కావడం లేదు. సో ఒక విషయం ఏంటంటే ఒక పరీక్షలు వాయిదా వేసడంలో పెద్ద పని ఉండపో, అసలు ఇంత రాద్ధాంతం ఉండపో రిటైర్ కనుక మనం మాట్లాడుకుంటే. సో పరీక్షలు వాయిదా వేయకపోవడం ఇదంతా జరుగుతుంది. ఒక్క 2 నెలలు కాకపోతే 45 days ఇస్తే అయిపోయింది వాయిదా. సో విద్యార్థులు కోరుతున్నారు ఇప్పుడు ఏంటంటే మీరు వేసిరు అలాగే పోస్ట్ వేసారు. సో వాళ్ళు అడిగేది ఒక వాయిదా గడువు కావాలా, మా ప్రిపేర్ కావాలని చెప్పేసి లిటరల్ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో దాని పరిణామాలు తీసుకొని ఒక 1.5 month 2 months ఇస్తే అయిపోయేది. సో ఎందుకంటే మనకు రీసెంట్ మన తొలి కావచ్చు, క్యూ న్యూస్ కావచ్చు, వైఆర్ టీవీ కావచ్చు, వీళ్ళందరూ పోల్ పెట్టడం జరిగింది. వాయిదా వేయాలా వద్దా, వాయిదా వేయాలంటే ఒక 80% వాయిదా వేయాలని చెప్పారు, ఒక 20% వాయిదా వేయద్దు వద్దని చెప్పారు. సో ఈ 20% ఎవరంటే రిమైనింగ్ అంటే ఎప్పటి నుంచో స్టార్ట్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లాస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ 20% వీలు కావచ్చు. ఈ 80% ఎవరంటే మన రీసెంట్ ట్విట్టర్ రాసిన వాళ్ళు కావచ్చు నాకు తెలిసిన వరకు అయితే. సో ఏదేమైనా కూడా మరి ప్రభుత్వం దీనిపై స్పందించేసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా హాట్ టాపిక్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. సో ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే స్టూడెంట్స్ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు, 100% తెలుసు. ఈవెన్ ఎందుకంటే మనకు రీసెంట్ చూసుకున్న స్టడీ చైర్స్ తో పెట్టుకున్న సీఎం చేయబోతున్న విషయం మనకు కేసీఆర్ చూస్తే అర్థమవుతుంది. సో కేసీఆర్ కూడా చాలా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. పోయినసారి డిఎస్సి మనకు టీఎస్పీఎస్సీ అప్పుడు మనకు పేపర్ లీకేజ్ కావచ్చు, కొంచెం సూసైడ్ చేసుకోవడం కావచ్చు. సో ఇవన్నీ కూడా కేసీఆర్ పై దెబ్బపడి కేసీఆర్ గవర్నమెంట్ పోవడం జరిగింది. సో అలాంటి పరిస్థితి రేవంత్ రెడ్డి రావద్దని చెప్పేసి లిటరల్ చాలా మంది కోరుకుంటారు. సో దీనిపై స్పందించేసి డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం. సో చూద్దాం మరి ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుందో. సో కేవలం ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది ఎగ్జామ్ కి. సో అంటే అలా వాయిదా వేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం చేతిలో పని, ప్రభుత్వం తెలుసుకుని ఏమీ చేయగలదు. అరే బాబులు మీరు అంటారు సరే మీకోసం మీ కోరిక మీరు చేస్తామని చెప్పేసి అంటే వాయిదా వేయాలంటే వాయిదా వేయచ్చు. సో చూద్దాం మరి ఏమైతే దీనిపై మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.